ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో రాజీవ్ గాంధీ కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొడ్డు ప్రకాష్ రావు, జీవన్ బాబు, గాంజా కృష్ణమోహన్, మల్ల వెంకటేశ్వరరావు, పర్వతం రామారావు, గుడిమెట్ల మోహన్ రావు, కడియాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఓటుని 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో పాలకులను ఎన్నుకోవడానికి దారి వేసినటువంటి బాట వేసినటువంటి ఒక మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అదే కాకుండా 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యమే ఈ దేశానికి ఇదని చెప్పేసి నమ్మాడో దాంట్లో భాగంగానే 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా శ్రీలంకలో శాంతి స్థాపన కోసం మన దళాలను పంపించి అక్కడ శాంతి స్థాపన కోసం ఆయన ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న ఎల్టీటీ వాళ్ళు ఆ మహానుభావుడిని ఆ మహానాయకుడిని వాళ్ళు పక్కన పెట్టుకోవటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థతో పోల్చుకుంటే ఆయన ఆనాడే 18 సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తే ఈనాడు ఉన్నటువంటి పాలకులు అదే ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ తో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఈ ఓటు చోరీ నినాదంతో ఏదైతే ఈ ఓటు చోరీ జరిగిందో, ఈ ప్రజాస్వామ్యం కూని అయిందో దానికోసం ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని అందరినీ కలుపుకొని ఈ ఓటు చోరీ విధానం మీద రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద యుద్ధమే మొదలుపెట్టింది.